తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేస్తూ భూభారతి పేరుతో వ్యవసాయ భూములకు సంబంధించి కొత్త పోర్టల్ను తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్టుగా ఆ మండలంలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరించి నెల రోజుల్లో వాటిని పరిష్కరించి భూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఉంది. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొన్నది. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలాన్ని భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఈ నెల 5వ తేదీ నుండి ప్రతిరోజు 2 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుండి భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. కానీ దరఖాస్తుల స్వీకరణ భూ రైతులకు అవగాహన కల్పించడం వంటి విషయాల్లో రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పని చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొన్ని అంశాలను ఈ నెల 15వ తేదీన సైదాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించ తలపెట్టారు. అధికారులు కానీ 13వ తేదీ రాత్రి గ్రామంలో ప్రతి ఇంటికి భూభారతి దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు భూ సమస్య ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి దరఖాస్కారాలు ఇవ్వడం, భూ సమస్యలకు భూభారతికి సంబంధించి సదస్సు నిర్వహించకుండానే ముందుగానే దరఖాస్తు ఫారాలు అందజేయడం వంటి చర్యలతో జిల్లా మండల రెవెన్యూ అధికారులు అభాసు పాలవుతున్నారు. మరోవైపు రెవెన్యూ సదస్సు ఉందని గ్రామాల్లో దండోరా వేయించకుండానే నామమాత్రంగా ఒక్కరోజు ముందు వాట్సాప్ గ్రూప్లలో సమాచారం ఇచ్చి రెవెన్యూ సదస్సులను మమ అనిపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల సమస్యలు పరిష్కరించాలని కీలకమైన భూభారతి చట్టాన్ని తీసుకువస్తే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కాస్త రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశాన్ని నీరుగారుస్తోంది. రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని రెవెన్యూ అధికారుల తీరు ఇంతా నిర్లక్ష్యంగా ఉందని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటిపై రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.